హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో పప్పులు నానబెట్టుడు, వాటిని రుబ్బే పని కూడా లేకుండా అప్పటికప్పుడే మంచి రుచికరంగా ఉండే వడలను తయారు చేసుకుందాము. ఇవి పైన కరకరలాడుతూ లోపల మంచి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మన దగ్గర ఒక కప్పు గోధుమ రవ్వ ఉంటే చాలు. ఇవి మస్తు తొందరగా అవుతాయి, హల్కగా అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ వడలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో మనం ఒక కప్పు గోధుమ రవ్వకు 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు కొంచెం వేడైనాక సగం చెంచాడు చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 చెంచాడు చిన్న కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 1/2 చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ నీళ్ళను కొద్దిసేపు మరగనియాలి. ఇక నీళ్లు మరిగినాక ఇప్పుడు దీంట్లో కప్పు గోధుమ రవ్వ వేసుకొని స్టవ్ మంట ఇప్పుడు తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీదనే ఈ గోధుమ రవ్వ అనేది వీటన్నిటితో మంచిగా కలిసిపోయి ఒక ముద్దలాగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. మనం రొట్టెలు చేయడానికి పిండి కలుపుకుంటాం కదా, అట్లా ఈ గోధుమ రవ్వ మొత్తం ఒక పిండి ముద్దలా తయారు కావాలి. అప్పటిదాకా తక్కువ మంట మీదనే కలుపుకోవాలి. ఇక రవ్వ ఒక పిండి ముద్దలా తయారైనాక ఇప్పుడు దీన్ని తీసి వేరే ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇక వేరే గిన్నెలో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె పోసుకొని ఈ పిండి ముద్దను మంచి మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా పిండిని మెత్తగా కలుపుకుంటే మనకు వడలు కూడా అంత మంచిగా వస్తాయి. మెత్తగా అంటే నీళ్ళు పోసుకునేరు, నీళ్ళు పోసుకునే కాదు, పిండి మనకు మంచి మెత్త ఇట్లా ముట్టుకుంటే దూదిలాగా ఉండాలి, దాన్ని మెత్తగా అంటారు. ఇక పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మంచి చేతిలో గట్టిగా ఒత్తుకొని అరచేతిలో మనం వడలు తయారు చేసుకుంటాం కదా, వాటిలో తయారు చేసుకోవాలి. ఇక మీరు వడలు చేసుకునేటప్పుడు ఇట్లా ఈ పిండి మీద ఏమైనా పగులు గిట్లా వస్తే ఈ పిండిలో మళ్ళీ కొంచెం నూనె పోసుకొని పిండిని మళ్ళీ ఒకసారి మంచి మెత్తగా కలుపుకోర్రి. ఇక ఇట్లనే మన దగ్గర ఉన్న పిండి మొత్తం వడలు తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక వడలన్నీ తయారైనాయి కదా, ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో నూనెను బాగా వేడి చేసుకోవాలి. మనకు నూనె బాగా వేడి ఉండకుంటే మనం వేసుకున్న వడలు ఇచ్చుకపోతాయి. అందుకని నూనె బాగా వేడైనాకనే మనం తయారు చేసుకున్న వడలను ఒక్కొక్కటి కడాయిలో వేసుకోవాలి. ఇక కడాయిలో వేసుకున్నాక స్టవ్ మంట మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే ఒకవైపు మంచిగా నూనెలో వేగనియాలి. మీరు కావాలంటే కొంచెం పిండి ముద్దను ఫస్ట్ వేసుకొని చూడుర్రి, మనకు నూనె వేడైందో లేదో తెలుస్తుంది. ఇక వడలు ఒక దిక్కు కాలినాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కాలనియాలి. ఇక కాల్చుకునేది మీ ఇష్టము, బాగా ఎర్ర కాల్చుకుంటారా లేకుంటే మామూలు కాల్చుకుంటారా అనేది ఒకటి కాల్చుకున్నాక చూడుర్రి, దాన్ని బట్టి మిగతా వడలను కాల్చుకోర్రి. ఇక వడలు రెండు వైపులా మంచిగా కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మస్తు తక్కువ టైంలో పప్పులు నానబెట్టుడు, వాటిని రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడే మంచి రుచికరమైన గోధుమ రవ్వ వడలు తయారైపోయినాయి. చూసిరు కదా వడలు ఎంత మంచిగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటాయి, తొందరగా అవుతాయి, హల్కగా అవుతాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయిర్రి.